తర్వాత మళ్ళీ మనం ఒక సదస్సు నిర్వహించుకుని అందరికీ నమస్కారం. హనుమంతుని ముందర కుప్పగంతులు వేయడం అంత మంచిది కాదు. ఇంతమంది హనుమంతుల ముందర నా కళను ప్రదర్శిస్తే అంత గొప్పగా అనిపించదు. ముందుగా పరమ పూజ్య శ్రీ 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 విజయశంకర స్వామి గారికి పాదాభివందనాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన రామదాస్ గారి వారసులు కంచెర్ల శ్రీనివాస గారికి కూడా తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను. ప్రార్థన స్మరణీయులు మీరందరికీ నమస్కారాలు. కళని, సనాతన హిందూ ధర్మాన్ని కళ ద్వారా మీరు ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నందుకు మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఒక బాధాకర విషయం తెలిసింది. శివ మాస్టర్ గారి కుమార్తెకి అలా జరగడం నిజంగా చాలా బాధాకరం. వారికి నేను ఏకలవ్య శిష్యుణ్ణి. మా చెల్లి వారి దగ్గరే డ్యాన్స్ నేర్చుకున్నారు. వారికి ఈ అన్యాయం జరగడం నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఇంకా ఈ వేదిక ఏర్పాటు చేయడం, ఈ కళకి ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి, రాబోతున్నాయి అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. ఇంతమంది కళాకారులు ఇక్కడ సమావేశం అవడం నిజంగా చాలా ఆనందదాయకం. నేను ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడికి వచ్చాను. విజయశంకర స్వామి గారితో పాటు ఎన్నో కార్యక్రమాలను మేము కలిసి చేస్తూ ఉన్నాము. 3వ తేదీన హైదరాబాద్లో సనాతన కాహళి అనే ఒక కార్యక్రమం ఉంది. హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి గురువుల చేత ప్రసంగాలు ఇప్పించే కార్యక్రమం అది. దానికి కూడా విజయశంకర స్వామి గారి అధ్యక్షతలు జరుగుతూ ఉన్నది. అయితే కళాకారులు మీ మీద ఒక బాధ్యత ఉంది. సామాజిక బాధ్యత గుర్తెరగడం, సామాజిక స్పృహ కలిగి ఉండడం. గతంలో ఎంతో మంది మహనీయులు సామాజిక బాధ్యత గుర్తెరిగి కళ ద్వారా, వారికి వచ్చినటువంటి కళ ద్వారా ఈ సమాజానికి ఏదో ఒక మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు. మన చినుకుమూర్తి గారు చక్కగా దాన్ని నాకు గుర్తు చేశారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాజిక బాధ్యత ఈరోజు మనం కొత్తగా వెతుక్కోవాల్సిన పని లేదు. సమాజంలో అనేక దురాచారాలు ఉన్నాయి, సమాజంలో అనేక మౌఢ్యాలు ఉన్నాయి, సమాజంలో అనేక జాడ్యాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరు మాట్లాడాలంటే కళాకారులే మాట్లాడాలి. కళాకారులే మీ కళ ద్వారా చెప్పాలి. మనం ఏం కొత్తగా ఈరోజు చెప్పట్లేదు. ఇదిగో ఇందుకు ఆద్యుడు ఈయనే. 32,000 సంకీర్తనలు రచించారు. అందులో కొన్ని వేల సంకీర్తనలు మాత్రమే మనకున్నాయి. ఆ కొన్ని వేల సంకీర్తనల్లో చాలా వరకు పరమ దేవుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ చెప్పినవి ఉన్నాయి. అందులో కొన్ని వందల సంకీర్తనల్లో సామాజిక స్పృహని గుర్తు చేస్తూ మనకున్నాయి. మచ్చుకి ఒకటి, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే మనందరికీ బాగా తెలిసింది. కొన్ని వందల సంకీర్తనలు సామాజిక బాధ్యతను మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నాయి. తలమేల కులమేల తపమే కారణము, ఎలమి హరిదాసులు ఏ జాతి అయినానేమి. ఈ కీర్తనలో చివరి చరణంలో పంకములో పుట్టదా పరిమళ పుదామెర వంకపు కీటములందు పుట్టదా పట్టు వెడగు బిల్లిదను వెళ్ళదా జౌవాది ఉడువోని పుణ్యులెందు ఉదయించిరి ఏమి. పొంకక శ్రీ వెంకటేశు కొలిచిన దాసులు సంఖ్యలేని జ్ఞానులెందు జనించిరి ఏమి. ఈ కీర్తనల్లో ఎవరు హరిని కీర్తించేవారు ఏ కులంలో పుడితే ఏమి, ఏ జాతిలో పుడితే ఏమి అంటూ ఆయన దేవుణ్ణి కీర్తిస్తూనే సామాజిక బాధ్యత గుర్తు చేసుకుంటూ ఇలా ఉండాలి సమాజం, అది తప్పు ఇది కరెక్టు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నో వందల కీర్తనలు ఉన్నాయి. మీరు వాటిని తీసుకొని కంపోజ్ చేయించుకొని